I'll start by congratulating all. ఈ సెప్టెంబర్ చూసుకుంటే అందరికీ ఒక గర్వకారణం. బికాస్ అందరూ ఆ ఫేజ్ నుంచి, ఆ స్టూడెంట్ ఫేజ్ నుంచి పైకి వస్తాం. ఎనీబడి హూస్ ఆన్ ద డయస్, ఎవరికైనా ఉండొచ్చు. ఆ స్టూడెంట్ ఫేజ్ నుంచినే మనం ఇక్కడికి ఈ డయస్ మీద కానీ ఈ పరిస్థితుల్లో మనం వచ్చాం. దీనికి ఒకటి కారణం అంటే ఆ క్లాస్, అంటే అప్పుడు బాలవాడి ఉండేది, ఇప్పుడు అదే KG1 KG2 చెప్తారు, కొన్ని దగ్గర LKG అలా చెప్తారు. సో బట్ కానీ ప్రతి ఒక్క పాయింట్ నుంచి ఆ టీచరే ముందుగా, టీచర్ హ్యాస్ బీన్ ద హ్యాండ్ హోల్డింగ్ పర్సన్, డిసిప్లిన్ పర్సన్. సో ఆ టీచర్స్ వల్లనే నేను ఇక్కడ రాగలిగాను. హ్యాపీ టీచర్స్ డే. మన డిఓ గారు ఇప్పుడే చెప్పారు, మన జిల్లాలో ఒక 11,000 టీచర్స్, ఇది ఒక మినిస్టర్ స్టాఫ్ కూడా కలిపి ఒక 12,000 మంది ఉన్నారు. హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్. మనకి స్కూల్స్ ఒక 3,000 స్కూల్స్, ఒక 12,000 టీచర్స్, టీచింగ్ ఫ్యాకల్టీ. చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ అది. మీ అందరికీ తెలుసు, గతంలో అంటే ఇప్పుడే గతం కాదు, డ్యూరింగ్ అవర్ ఎస్టర్ ఇయర్స్ గురుకులం ఒక సిస్టమ్ ఉండేది. అప్పుడు స్టూడెంట్కి మనం ఓన్లీ టీచింగ్ కాకుండా ఆర్ ఓన్లీ దాట్ బుకిష్ నాలెడ్జ్ కాకుండా ఎంటైర్ నాలెడ్జ్ మనం ఇచ్చేవాడు. విత్ గుడ్ ఎఫర్ట్స్ ఆఫ్ కరెంట్ గవర్నమెంట్ మనం ఆ దృష్టికి మనం అటువైపు మనం మళ్ళీ వెళ్తాం. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి 5 days ఓకే, 5 days కాదు, 6 days a week ఒక పూట లంచ్ మనమే ఇస్తున్నాం. అది కూడా మన టీచర్స్ డిసైడ్ చేసిన, మన టీచర్స్ దగ్గర ఉన్న ఆర్ స్కూల్ దగ్గర ఉన్న పేరెంట్ టీచర్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ భోజనం తినాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ఇవ్వాలి. సో కాబట్టి అటువైపు మనం మళ్ళీ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ వైపు మనం వెళ్తున్నాం. సో కాబట్టి ఒక చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. మన గవర్నమెంట్ చాలా కష్టపడి చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ కూడా మనకి తీసుకొచ్చారు. స్టార్టింగ్లోని మెగా డిఎస్సి కానీ, డిఎస్సి కాకుండా వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ, టీచర్స్ ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ కానీ చాలా తలనొప్పి ఉండేది మీకోసం కూడా, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా. బట్ కానీ ఈసారి వితౌట్ ఎనీ ఇష్యూ ఆన్లైన్ ఈ ట్రాన్స్ఫర్స్, ఆన్లైన్ వర్క్ అడ్జస్ట్మెంట్ తీసుకురావడం చాలా అదృష్టం. చాలా ఈజీగా అయిపోయింది. సో చాలా మనకి ఇంకా కావాలి. ఇప్పుడు మన స్టూడెంట్స్కి చూస్తే, స్టూడెంట్ లైఫ్ చూస్తే, ఈరోజు నాకు నా స్కూల్ డేస్ గుర్తు వస్తున్నాయి. ఐ స్టడీడ్ ఫ్రమ్ మిషనరీ స్కూల్, అంటే ఒక ట్రస్ట్ బేస్డ్ స్కూల్. సో 10th వరకు అక్కడే చదివాను. దెన్ కాలేజ్కి బికాజ్ నా మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఫిజిక్స్ టీచర్ ఎలా చేసేవాళ్ళు అని కూడా అలాగే చేయాలి. ఆ టీచర్ హ్యాడ్ టాట్ us that way. అదే నాకు గుర్తు వస్తుంది. సో వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. మనం ఇక్కడ ఆగడానికి లేదు, మళ్ళీ నేను చెప్తున్నాను, మనం ఇక్కడ ఆగడానికి లేదు. యాజ్ ఐ టోల్డ్, మన గురుకులం అటువైపు మనం ఒకటే ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ కాకుండా మన స్టూడెంట్స్కి ఓవరాల్ నాలెడ్జ్. స్టార్టెడ్ విత్ మిడ్ డే మీల్. ఇది కాకుండా వాళ్ళకి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్. సార్ రీసెంట్గా మనం ఆల్ ది టీచర్స్తో ఒక సమావేశం పెట్టుకొని మిడ్ డే మీల్స్లో, అలాగే ఈ కిచెన్ గార్డెన్స్లో, ఇది కాకుండా ఈ శానిటేషన్ కాకుండా ఇంకా వేరియస్ ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళ నుంచి కూడా, మీ నుంచి కూడా నేను ఇన్పుట్స్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది. కూడా మనం సాల్వ్ చేస్తాము. ఇది కాకుండా ఏదైనా ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా we will resolve that. Today we are living in a tough world. నాకు గుర్తుంది, disciplining the students at our time was very easy rather than now, because obviously వాళ్ళకి సోషల్ మీడియా కానీ, మొబైల్ ఫోన్స్, ఇది కాకుండా అవేర్నెస్ అది కూడా చాలా పెరిగింది. సో టీచర్ జాబ్ అలాగే చాలా డిఫికల్ట్గా అయిపోయింది. అంటే ఒకటి స్టూడెంట్ కాకుండా వేరే ఇష్యూస్ కూడా మీరు చూస్తారు ఫీల్డ్ మీద. సో కాబట్టి మనం కూడా అలాగే ఇంకా అదే బుక్ నాలెడ్జ్కి ఫోకస్ కాకుండా 360 degree మొత్తం మనం చూసుకొని ఇంకా బాగా పనిచేయగలిగితే మనం నిజంగా ఆ టీచింగ్ ప్రొఫెషన్కి మనం గౌరవిస్తాం. మళ్ళీ ఒకసారి చాలా గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను, హ్యాపీ టీచర్స్ డే. వెరీ గుడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ టుడే. అండ్